బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ మరోసారి డుమ్మా కొట్టినట్లు తెలుస్తుంది. తొలి రోజు కేవలం 5 నిమిషాల పాటు అసెంబ్లీలో గడిపిన కేసీఆర్ సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఇవాళ్టి నుంచి తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీఆర్ వస్తారని, కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా ప్రాజెక్టుల నిర్వహణపై జరిగే చర్చలో పాల్గొంటారని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ రావడం లేదన్న సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా ప్రాజెక్టుల నిర్వహణపై అసెంబ్లీలోనే తేల్చుకుందామని, సమగ్ర చర్చకు తాము సిద్ధమని గతంలో కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వం కూడా సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమైన తరుణంలో నేడు కేసీఆర్ సభకు రాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేత సభకు వచ్చి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అధికార కాంగ్రెస్ పక్షం డిమాండ్ చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా ప్రతి సవాల్ విసిరింది. ప్రాజెక్టులపై వాస్తవాలను వివరించేందుకు తమకు కూడా సభలో పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని, తగిన సమయం కేటాయించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా గణాంకాలను చూపిస్తుందని, తాము కూడా ప్రజలకు వాస్తవాలను వివరించాలని భావిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి. సో అందరూ అనుకున్నట్టుగానే కేసీఆర్ అయితే ఈ రోజు అసెంబ్లీకి వచ్చే సందర్భం లేనట్టుగా తెలుస్తుంది. సో ఇంకా తన కన్ఫర్మ్ గా ఈ రోజు అయితే అసెంబ్లీకి రానట్లేనా? ఒక పక్కన అయితే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే అసెంబ్లీలో తమ గొంతుగా వినిపించాలని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు సైతం కూడా కేసీఆర్ రావడం లేదని తెలిసి నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. అసలు సిచ్యువేషన్ ఏంటి? అయితే ఈ శీతాకాల సమావేశాలు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఈరోజు 10 గంటలకు కూడా ఇటు అసెంబ్లీ సెషన్స్ అయితే ప్రారంభం కానున్నాయి. ముందు ప్రశ్నోత్తరాల తర్వాత పలు కీలక బిల్లులను, సుమారు 5 బిల్లులను కూడా పూర్తిగా ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సమావేశాల్లో భాగంగా, ఈ చర్చల్లో భాగంగా అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తిరిగి అసెంబ్లీలో పాల్గొంటారు 2వ తారీఖు అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగిందనే చెప్పాలి గత 2-3 రోజుల నుంచి కూడా. అయితే అసెంబ్లీ అంటే మొదటి రోజు 29వ రోజు నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశాలు 0 అవర్స్ ఏవైతే ఉన్నాయో అందులో కేవలం 5 నిమిషాలు మాత్రమే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తన ప్రజెన్స్ని కనబరిచి అటు అసెంబ్లీలో కాసేపు కూర్చొని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. అయితే గతంలో మొన్న మధ్యనే కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత ఏదైతే ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నీటి ఉద్యమానికి తెరలేపాలి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి వాటాలపైన కూడా చట్టసభల్లోనే ఖచ్చితంగా మేము చర్చిస్తామంటూ కూడా మాట్లాడాడు. అయితే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా 2వ తారీఖు ఇటు అసెంబ్లీ చర్చల్లో కూడా కేసీఆర్ పాల్గొంటారంటూ అటు పార్టీ శ్రేణుల్లోనూ అలాగే తెలంగాణ ప్రజానీకంలోనూ కొంత ఆసక్తి అయితే నెలకొంది. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణం చూస్తే కనుక ఖచ్చితంగా కేసీఆర్ ఇటు అసెంబ్లీ సెషన్స్కి అయితే హాజరవ్వడం కష్టమేనని అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఇటు అప్పటికే 2 రోజుల క్రితమే కేసీఆర్ తిరిగి అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కూడా వెళ్ళిపోయారు. కొద్ది రోజులు అంటే 2 రోజులు నందినగర్లో అవైలబిలిటీ ఉన్నప్పుడు అటు పార్టీ శ్రేణులు కావచ్చు లేదా ఇతర సామాన్య ప్రజానీకాన్ని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున వాళ్ళతో కొంత మాటాముచ్చట కార్యక్రమాన్ని కూడా చేశారు. అయితే ఖచ్చితంగా తిరిగి యాక్టివ్ అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు అనేటువంటి అనుకున్నటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు లేకపోతే ప్రజలకు కావచ్చు కొంత నిరాశ ఎదురైందనే చెప్పాలి. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారు వరకునంతా షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు కూడా అసెంబ్లీకి రాలేనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులంతా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడేందుకు మాకు సమయం కావాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు కూడా సమయం కావాలని కోరుతుండగా అధినేత కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి వచ్చేందుకు అయితే సుముఖత చూపించడం లేదు.